నేనే చేయలేదు నన్ను వదిలేయ్ నేనే చేయలేదు నన్ను వదిలేయ్ నేనే చేయలేదు నువ్వు నాగినివా? అవునురా, నేనే నాగిని. ఏ సర్పాన్ని నాగమణి మీద ఆశతో నిర్దాక్షిణ్యంగా చంపేశారో ఆ సర్పానికి ప్రేయసిని నేనిప్పుడు వచ్చింది ఆ చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి. లేదు నేనేం చేయలేదు నన్ను వదిలేయ్ నాగలోకం నుంచి నాగమణిని దొంగలించి తీసుకువెళ్ళింది నువ్వే అని నాకు ఇప్పుడే తెలిసింది. చెప్పు, నాగమణిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. లేదు, నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు. నాగమణికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాగమణి ఎక్కడుందో నాకు తెలియదు. నన్ను వదిలేయ్ నన్నేం చేయొద్దు. అబద్ధం చెప్తే ఈ క్షణమే నీ కథని అంతం చేస్తాను. చెప్తావా లేదా? వద్దు నన్ను చంపొద్దు. నీకు చేతులెత్తి మొక్కుతాను, దయచేసి నన్ను వదిలేయ్. నా ప్రాణాలు పోయాయంటే నాగమణి ఎక్కడుందో నీకు ఎప్పటికీ తెలియదు. ప్రాణాలా? నీ ప్రాణాలు నేను తీయడమా? లేదు, నువ్వు చావడం వల్ల నాకు ఎటువంటి లాభము లేదు. నువ్వు బ్రతికే ఉండాలి, కానీ జరిగే వాటిని చూస్తూ ఉండడం తప్ప నువ్వు వాటిని ఆపలేవు. ఏమీ చేయలేని నిష్ప్రయోజకుని చేస్తాను నిన్ను. అప్పుడు నా ప్రియుడి చావుకి నీతో పాటు ఎవరెవరు కారణమయ్యారో వారందరినీ నీ కళ్ళ ముందే చంపేస్తాను. నన్ను వదిలేయ్ ప్లీజ్. నువ్వు చేసిన పాపానికి జీవితాంతం కదలకుండా మంచం పట్టి కళ్ళతో చూడడం తప్ప లేవలేని పరిస్థితుల్లో కుళ్ళి చచ్చేలా చేస్తాను. నీ స్నేహితులని మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఎవ్వరిని వదిలిపెట్టను. అందరినీ అంతం చేస్తాను. అలా గనక చెయ్యకపోతే నా పేరు శివానియే కాదు. నందిషా ఏమైంది అయ్యగారు? ఏంటి కంగారుగా ఉన్నారు? అన్ని వివరంగా చెప్తాను, ముందింటికి రా. ఇదిగో వచ్చేస్తున్నాను అయ్యగారు. మేడం, శివాని మేడం, అర్ధరాత్రి వేళ అడవిలో ఏంటి మేడం మీకు పని? మేడం, వీడి హింస చాలా ఎక్కువైపోయింది. ఉపకారం చేశాడు కదా అని ఊరుకుని ప్రాణాలతో వదిలేస్తే
రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నాడు. అతిగా ప్రసంగం చేస్తూ లిమిట్స్ దాటుతున్నాడు. వీడికి బాగా అర్థమయ్యేలా బుద్ధి చెప్పాలి. వీడి హింసని ఎలాగైనా వదిలించుకోవాలి. కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. అయ్యయ్యో, కాపాడాలా? ఇదా మేడం గొంతులాగే ఉందే. ఏమైందబ్బా ఆవిడకి? కాపాడండి. కాపాడండి. అయ్యో, సరిపోయింది మేడం. ఇక్కడేం చేస్తున్నారు మేడం? ఏంటి మీ కథ? మీకు మీరుగా వెళ్ళి ఆ ఊబిలో ఇరుక్కుపోయారా? ఏమైంది మీకు అసలు? ఓహో, నేను మీ వెనకే వచ్చి మిమ్మల్ని విసిగిస్తున్నాననే కదా ఇలా మీరు వెళ్తూ వెళ్తూ ఎలుగుబంటికి ఎదురుపడ్డారు. బాగుంది బాగుంది. ఏంటి మేడం, అక్కడి నుండి మీ వెనకే వస్తున్నాను. నన్ను కనీసం ఒక్కసారైనా మీరు పిలిచి కాపాడమని అడగచ్చు కదా. నేను వెంటనే వచ్చేసి ఉండేవాడిని కదా. మీకు ఈ పరిస్థితి అప్పుడు కలిగేది కాదుగా. మీరు ఇలా ఊపిలో పడాల్సిన పరిస్థితి కూడా వచ్చేది కాదు కదా. ఏయ్, ఇవన్నీ మాట్లాడడానికి ఇదా టైము? మునిగిపోతుంటే కాపాడకుండా కబుర్లు చెప్తున్నావా? వెయిట్ మేడం, వెయిట్. ఏంటి మునిగిపోవడమా? ఎవరు, మీరా? అది నేనుండగానా? ఛాన్సే లేదు మేడం. చూస్తూ ఉండండి, ఈ లవర్ తన లవర్ని ఎలా కాపాడుకుంటాడో మీరే చూడండి. పైకి కూర్చోండి.
అంతా రెడీనా? ఓ ఎస్ రెడీ. ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు. త్రిశూల్ని నేను చిన్నపిల్లాళ్ళలో ఉన్నప్పుడు చూశాను. మా ఇద్దరి ఈ మొదటి కలయిక మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదిగా ఉండిపోవాలి. మాటలతో వర్ణించలేని ఒక అద్భుతమైన అనుభవంలా ఉండాలి. తప్పకుండా ఉంటుంది శివాని. మేమెంతో కష్టపడి అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. అదేవిధంగా నేను తన కోసం ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అది కూడా జరుగుతుంది. నువ్వు అన్న వెంటనే అది తన కళ్ళ ముందే కనిపిస్తుంది. తను అది చూసిన తర్వాత శివాని కంటే గొప్ప ప్రేమికురాలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరని అనుకుంటాడు. తను అస్సలు ఊహించనే లేడు శివాని. నిన్ను మాత్రమే కాకుండా నీ సర్ప్రైజ్ ని అన్నిటినీ ఒకేసారి చూసి తను చాలా చాలా సంతోషిస్తాడు. అవును, నేను కూడా తన నుంచి అదే ఆశిస్తున్నాను. కానీ తను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంతసేపు అయినా ఇంకా రాలేదు. నేను ఎదురు చూస్తున్నాను అనేది తనకి తెలియడం లేదా? వావ్. ఎందుకైనా మంచిది, తనకి కాల్ చేసి ఎక్కడున్నాడో కనుక్కుంటాను. తనని చూడాలి అనే నా ఆత్రం నిమిషానికి రెట్టింపు అవుతూనే ఉంది. ఓహో, మీట్ అవ్వడానికి పిలిచిన చోటు చాలా బాగుందిగా. ఇటువంటి ఒక ప్లేస్లో ఎందుకు మీట్ అవుదాం అని అన్నారో ఖచ్చితంగా అయితే తెలియాలి. అసలు తను నిజంగానే నన్ను మీట్ అవ్వాలని ఇక్కడికి రమ్మందా, లేకపోతే ఊరికి బిస్కెట్ వేసిందా? చూద్దాం. ఇప్పుడే డెసిషన్కి రాకూడదులే. ఆహా, ఇది బిస్కెట్ కాదు, చాక్లెటే. హలో మేడం, చెప్పండి. ఎక్కడున్నారు? మీరు చెప్పిన స్పాట్లోనే ఉన్నాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరా అని వెతుక్కుంటున్నా. అవునా, మీరు నిజంగా వచ్చేసారా? అయ్యో అవునండి, పార్క్లోనే ఉన్నాను. మీరెక్కడున్నారు? అసలు వచ్చారా లేదా? వచ్చేసాను. ఎక్కడున్నారు చెప్పండి, అయితే నేను వెంటనే అక్కడికి వచ్చేస్తా. హలో, వినిపిస్తోందా? ఆ, వినిపిస్తోంది. ఎక్కడున్నారు అని అడుగుతున్నా. అయ్యో బాబోయ్, ఇంటి నుంచి కాల్ వచ్చేస్తుంది. చెప్పండి నాన్న. ఎక్కడ్రా ఉన్నావు? హలో, ఇక్కడే నాన్న, అయ్య గారు చెప్పిన చోటే ఉన్నాను. వినిపించడం లేదురా? సరిగా చెప్పు. ఏంటన్నా, ఏమైంది? నువ్వు బాగా పనిచేస్తున్నావు, అలాగే చెయ్యి. రేయ్, ఏంట్రా నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావు? నీకెవరూ లేరని అనుకుంటున్నావా? ఇంతసేపు అయింది ఇంకా ఇంటికి రాలేదని మీ అమ్మ ఇక్కడ కంగారు పడుతోంది. ఎక్కడున్నావు నువ్వు అసలు? ఎప్పుడు చూసినా పని. మాకు కష్టంగా ఉంటుంది. కాస్త ఇంటి మీద కూడా దృష్టి పెట్టు. పని అయిపోవచ్చింది నాన్న, నేను వచ్చేస్తాను. ఎక్కువ ఆలోచించద్దని చెప్పండి అమ్మకి. ఏంటి, మీ అమ్మ గురించి అడుగుతున్నావా? ఇదిగో తను ఇక్కడే పక్కనే ఉంది. అర్థమైంది నాన్న. సరే, మేము నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇదిగో మధు, చూసావా నీ కొడుకుని? ఫోన్ చేస్తే నా గురించి అడగలేదు, నీ గురించే అడిగాడు. ఏంటి, నా కొడుకు నా గురించి అడుగుతున్నాడా? నేను పక్కనే ఉన్నానని మీరు సిగ్నల్స్ ఇచ్చారని నాకు బాగా తెలుసు. అయ్యగారు ఎందుకో ఫోన్ చేస్తున్నారు. ముఖ్యమైన పనే ఉంటుంది, వస్తాను. మీరు ఎప్పటికీ మారరు. ఏంటి అసలు ఇదంతా? మీట్ అవుతానని చెప్పిన వాళ్ళేమో ఇప్పటివరకు మీట్ అవ్వలేదు, వస్తానని చెప్పిన వాళ్ళు ఇంతసేపు అయినా రాలేదు, వీళ్ళేమో మేడంని తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయి రాలేదు. ఒక పని చేస్తానుండు. అరే, బ్యాటరీ కూడా డెడ్డే. ఇవాళ నాకు అసలు టైమే బాలా. ఈ మేడం రాలేదు, ఆ మేడం రాలేదు. ఒట్టి టైం వేస్ట్. ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. ఇదేంటి, ఫోన్ కలవడం లేదు, స్విచ్ ఆఫ్ అయినట్టుంది.
ఇప్పుడు నేను తనని ఎలా చూడాలి? ఛ! ఆ పాములు పట్టేవాడు అంతలా బోరు ఊదినా కూడా ఆ అమ్మాయిలో ఏమాత్రం మార్పు లేదు. ఇప్పుడు మీరేమంటారు అయ్య గారు? ఇంకా అనడానికి ఏముంది నందీష? మీకు క్లారిటీ వచ్చిందా లేదా? ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారంటే ఆ అమ్మాయి గురించే కదా? అవును, అయ్యగారు, ఆ అమ్మాయి పాము కాదని తెలిసిపోయింది కదా. మల్టీ మిలియనీర్కి ఏకైక వారసురాలు. మన బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్లై అవ్వాలి అంటే మనం తనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. తనకు బాగా క్లోజ్ అవ్వాలి. పాలు పాలుగా ఉంటే కాఫీ కలుపుకోవచ్చు, పాలు విరిగిపోతే పన్నీరు చేసుకోవచ్చు. రీసోర్స్ ఎలా ఉన్నా సరే దాన్ని సరిగ్గా ఉపయోగించేవాడే నిజమైన బిజినెస్ మ్యాన్. మరో సంవత్సరంలోగా నాగమణి వల్ల మన పొజిషన్ మారిపోతుంది. మనం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇప్పటి నుండి ఫౌండేషన్ వేసుకోవడం మంచిది. శివాని భట్నాగర్ నాకు పార్ట్నర్ కావాలి. నా బిజినెస్ని తన ద్వారా ఫారెన్లో మొదలెట్టాలి. కానీ అది అంత సులభంగా జరిగే పని కాదు కదా అయ్యగారు. ప్రయత్నం చేయకుండా ఇలా ముందే కుదరదు, కష్టం అనే నీ అలవాటు ఎప్పుడు పోతుంది నందీష? నేను ఏదైనా ఒకసారి డిసైడ్ అయితే దాన్ని తప్పకుండా సాధించి తీరుతాను. దాని అర్థం మీ తర్వాత స్టెప్? చెడ్డ పనులు చేయడానికి దేవుడు ఆశీర్వాదం కావాలి నందీష. ఇంట్లో ఒక పూజ ఏర్పాటు చేద్దాం. రండి సార్, రండి 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 కూర్చోండి రండి సార్, రండి కూర్చోండి. పర్వాలేదు మేడం. ఇప్పుడే పిలుస్తాం. ఆ. అరే అంకుల్, ఎప్పుడొచ్చారు? అయ్యయ్యో, ఏం చేస్తున్నావు అమ్మా? ఎందుకొద్దు అంకుల్, అమెరికాలో ఉన్నంత మాత్రాన మన సంస్కృతిని మర్చిపోతామా ఏంటి? లేదు, అది అయ్యో, నేను మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడుతున్నాను. లోపలికి రండి. రండి అంకుల్, కూర్చోండి అంకుల్. ఏం తీసుకుంటారు అంకుల్? కాఫీనా జ్యూసా? అదేం వద్దు మేడం. అదెలా కుదురుతుంది? మొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. ఒక్క నిమిషం ఉండండి. వీరా,
సూరా, అంకుల్ కోసం జ్యూస్ తీసుకురండి. శివాని, ఒక్క నిమిషం. ఇంత మర్యాద చేస్తున్నావు, ఎవరితను? నాకు మామయ్య. అంటే ఈ జన్మలో నా ఆదిశేషుడు, అదే త్రిశూల్ వాళ్ళ నాన్నగారు. అలాగా? అంకుల్, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. అయ్యయ్యో, ఏం చేస్తున్నారు మీరు? మా మేడం ఎవరి కాళ్ళకి దండం పెట్టినా మేం కూడా అదే ఫాలో అవుతాం. ఆశీర్వదించండి. అయ్యయ్యో, నేను దిగ్విజయ్ సార్ ఇంట్లో కారు డ్రైవర్ని. నాకు మీరింత మర్యాద ఇవ్వడం చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది మేడం. ఎందుకు అంకుల్? డ్రైవర్ అయితే మనిషి కాదా? మీకు మర్యాద ఇవ్వాలి కదా. అలా కాదు మేడం, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇంట్లో కూడా రమ్మని పిలవలేదు, బయట నుండే పంపించేశాను. అలా చేసిన నాకు మీరింత మర్యాద ఇస్తున్నారు, నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. లేదు అంకుల్, ఆ రోజు మీరు నన్ను చూసిన విధానంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే ఆ రోజు మీకు నేనెవరూ కూడా తెలియదు కదా. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళ్లడం అనేది చాలా ప్రమాదకరం అవుతుంది కదా. ఏదేమైనా మేడం, మీరు నా భార్యను కాపాడారు. సాయం చేసిన వాళ్ళ పట్ల ఆ విధంగా ప్రవర్తించడం నేను చేసిన తప్పు. దయచేసి నన్ను క్షమించండి మేడం. అయ్యో, దాని గురించి మీరు వదిలేయండి అంకుల్. మీరు ప్లీజ్ కూర్చోండి. వీరా, సూరా, ఇప్పుడు చెప్పండి అంకుల్, ఏంటి విషయం? నీలిమ ఏదైనా సిగ్నేచర్ మిస్ అయిపోయిందా? లేదు లేదు, నేను బిజినెస్ గురించి మాట్లాడడానికి రాలేదు. మరి మా అయ్యగారింట్లో ప్రత్యేకంగా ఒక పూజ చేస్తున్నారు. మిమ్మల్ని పూజకి పిలవాలి అనేది ఆయన కోరిక. అందుకోసమే నేను వచ్చాను. మేడం, అయ్యో అంకుల్, ఎందుకు మాటి మాటికి నన్ను మేడం మేడం అంటున్నారు? నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నా పేరు శివాని, మీరు నన్ను పేరు పెట్టి పిలవండి చాలు. అర్హతను బట్టి మర్యాద ఇచ్చి పిలవాలి కదా మేడం. నాకు మేడం అని పిలవడమే కరెక్ట్ అనిపిస్తోంది. మీరు తప్పకుండా రావాలి మేడం. తప్పకుండా వస్తాను అంకుల్. మీరు ఇంత ప్రేమగా పిలిచిన తర్వాత నేను రాకుండా ఉంటానా? ఇక నేను వస్తాను. ఒక్క నిమిషం అంకుల్, ఒక్క నిమిషం. మీతో పాటు వీళ్ళని కూడా తీసుకొస్తారా? అందరినీ తీసుకొస్తాను. మీరు వస్తాను అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. నేను వస్తాను మేడం. వీరా, సూరా, అంకుల్కి కార్ వరకు తోడుగా వెళ్ళిరండి. ఇవాళ నా త్రిశూల్ని నేను కలుసుకోబోతున్నాను. శివాని, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఆ మాంత్రికుడు వేసిన దిగ్బంధనం నన్నేమీ చేయలేదు. ఇంకా దేని గురించి నేను ఆలోచించాలి? శివాని, నాకు నీకు ఆ మాంత్రికుడు ఇంటికి మాత్రమే దిగ్బంధనం విధించాడు అని తెలుసు. కానీ ఆ ఇంట్లో ఇంకా ఏం గండాలు దాగున్నాయో మనకు తెలీదు శివాని.
నాకు ఎటువంటి గండము ఉండదు నీలి. అక్కడ జరగబోయేది నాకు త్రిశూల్కి జరగబోయే మహాసంగమం. శివాని, ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ప్రమాదం అవుతుంది. అది ఆత్మవిశ్వాసం, అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. శివాని, అనవసరంగా వెళ్ళి తలదోర్చుకు. నువ్వు మా అందరి మాట వినడం మంచిదని అనిపిస్తోంది. నేనిప్పుడు వినాల్సింది నా మనసు చెప్పే మాట, మీ మాటలు కాదు. అటు తప్పుకోండి. శివాని, ఎందుకింత మొండికేస్తున్నావు? నీ అంతటి నువ్వే ఎందుకు సమస్యల్ని కొని తెచ్చుకోవాలనుకుంటున్నావు? నేను తీసుకున్న నిర్ణయం సంతోషంగా బతకడం కోసం. మీరు దాన్ని సమస్య అనుకుంటే నేనేం చేయలేను. లేదు శివాని, నువ్వు మా మాటను వినకుండా పెడుతున్నావు. వద్దు శివాని, నీ నిర్ణయాన్ని మార్చుకో. నువ్వు వెళ్ళొద్దు. శివాని, ఇంకొక అడుగు ముందుకు వేసినా నీ ఈ నిర్లక్ష్య ప్రవర్తన గురించి నాగమాతకు చెప్పేస్తాం. త్రికాల గురువులు కూడా దీని గురించి చెప్పేస్తాం. బావగారు, వాళ్ళెవరో గెస్ట్ రాబోతున్నారని చెప్పారు కదా. సినిమా స్టారా, టీవీ స్టారా, స్పోర్ట్స్ స్టారా, పొలిటీషియనా? ఊరికే తెలుసుకుందామని అడుగుతున్నాను. పేరు శివాని. శివానియా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉందే. శివాని. ఆ? అయ్యగారు, అదిగో తాను వచ్చారు. హాయ్. హలో శివాని, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. మా అమ్మ. నమస్తే అమ్మా. నా కూతురు. హాయ్. హాయ్. తను నా సిస్టర్. హలో. హాయ్. తను నా శ్రీమతి. నమస్తే అమ్మా. నమస్కారం. నా బామర్ది. నమస్కారం. నమస్కారం. ఓ అమ్మా. అమ్మా. అయ్యయ్యో, నాకు దండం పెడతావేంటమ్మా? ఇందులో ఏం తప్పుందమ్మా? ఏంటక్క ఇది? తిన్నగా వెళ్ళి పని మనిషి కాళ్ళ మీద పడుతుంది. అర్థమైంది. ఎందుకేనేమో బావగారు తనకి అంత మర్యాద ఇస్తున్నట్టున్నారు. మధుమతి నీకు ముందే తెలుసా? ఆ, మేము ఒకసారి గుడిలో కలుసుకున్నాము. నా చీరకి నిప్పంటుకున్నప్పుడు తనే నన్ను కాపాడింది. తను ఎంత టెన్షన్లో ఉన్నా పర్వాలేదు, నేను తనతో మాట్లాడి తీరాల్సిందే. పాపం ఎంత బాధగా ఉన్నాడో ఏంటో. హలో. హాయ్. చెప్పండి. ఏమైంది? నీ వాయిస్ నార్మల్గా అనిపించడం లేదు. అదంతా ఏం లేదు, నార్మల్గానే ఉన్నాను. ప్రేమించే వాళ్ళు తన ప్రియుడి గొంతులో మాత్రమే కాదు, ఏ మాత్రం తేడా వచ్చినా గుర్తిస్తారు. మీరు చెప్పే సోదంతా వినడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫోన్ చేసిన విషయం ఏంటో చెప్పండి. ఏంటిది కొత్త సమస్య? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలి అని అప్పటి నుంచి మీ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ నువ్వేమో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? ఇలా చూడండి, నాకు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఫోన్ చేసిన విషయం ఏంటో చెప్పి పెట్టేయండి. చూసావా, నువ్వు ఈ విధంగా మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది నువ్వేదో పెద్ద టెన్షన్లో ఉన్నావు అని. ఇలా చూడండి, నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా. మీకు నన్ను చూడాలనిపిస్తే డైరెక్ట్గా మా ఇంటికి రావచ్చు కదా, రండి. ఏంటి ఇప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు? నేను చెప్పేది వినిపిస్తుందా లేదా? నాకు మిమ్మల్ని చూడాలనే ఇంట్రెస్ట్ లేదు.
నాకు మీరు మళ్ళీ ఫోన్ చేయకండి. మాట్లాడండి. ఊరికే ఫోన్ చేసి నా బుర్ర తింటున్నారు. ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారే. మాట్లాడండి. మాట్లాడకపోతే మానేయండి. నేను ఫోన్ పెట్టేస్తున్నా. ఓం చండికాయ నమః. ఓం కాళికాయ నమః. ఓం చండికాయ నమః. ఓం కాళికాయ నమః. వచ్చేసింది. మళ్ళీ ఆ ఇంట్లోకి నాగు తిరిగి వచ్చేసింది. ప్రపంచంలో ఏ శక్తి ఛేదించలేనటువంటి ఈ త్రయంబకం వేసిన దిగ్బంధనాన్ని ఆ నాగు ఛేదించి వచ్చింది అంటే ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతోంది. ఇంతకాలం నేను చేసినటువంటి ఈ తపస్సుకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అక్కడ అంతా సర్వనాశనం అయిపోతుంది. నాగమణి నాగుల చేతికి చిక్కుతుంది. కాకూడదు. ఆ విధంగా ఎప్పటికీ జరగకూడదు. ఆ విధంగా జరగడానికి నేను అంగీకరించను. ఇదంతా ఏంటి గురుదేవా? ఈ వాతావరణం, ఈ ఉరుములు మెరుపులు ఆర్పాటం దేనికి? ఈ బ్రహ్మాండమే కంపించేంతగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఇవన్నీ మనకేం సూచిస్తున్నాయి? ఇదంతా దేనికి సూచన గురుదేవా? నాగమాత ఆ త్రయంబకం తపస్సు నుంచి లేచి బయటికి వచ్చాడు అని చెప్తోంది. ఇక మీదట నాగలోకానికి మంచి కాలం లేదు అని చెప్తోంది. శివాని ఏదో ఘోర సమస్యలో ఇరుక్కుంది అని నా మనసు సూచిస్తోంది. పరమేశ్వరా, నేను ముందుగానే ఊహించిన విధంగా ఆ దిగ్విజయ్ ఇంట్లో త్రయంబకం పెట్టినటువంటి మాయాజాలానికి ఆ శివాని బలైపోయింది. బలైపోయిందా? అంటే నా ఉద్దేశం అది కాదు. ఈ సమయానికి శివాని మానవ రూపం నుండి సర్పరూపానికి మారి ఉంటుంది. త్రయంబకుడికి ఈ విషయం తెలిసిపోయింది. అందుకే దిగ్విజయ్ ఇంటికి బయలుదేరాడు. అసలే అతను చాలా శక్తిమంతుడు. ఇప్పుడు 14 ఏళ్ల ఘోరమైన తపస్సు చేసి తన శక్తిని ఇంకా రెట్టింపు చేసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అతను శివానీని విడిచిపెట్టడు. శివాని ఆ ఇంటి నుంచి తప్పించుకోకుండా భూలోకంలోనే తనని అంతం చేస్తాడు. శివానీని కాపాడటానికి ఇంకో దారి లేదంటారా గురుదేవా? ఇప్పుడు తనని వెంటనే కాపాడటం చాలా ముఖ్యం. ఇప్పుడేం చెయ్యాలో చెప్పండి గురుదేవా. ఆ త్రయంబకుడిని దిగ్విజయ్ ఇంటికి చేరుకోకుండా అడ్డుకోవాలి. ఇప్పుడు మనకున్నది అదొక్కటే దారి. ఏంటి తల్లి ఒకదానివే వస్తున్నావు? శివాని ఎక్కడుంది? తన రూమ్ లో ఎక్కడ కనిపించటం లేదు డాడ్. కానీ ఫోన్ అక్కడే బెడ్ పక్కనే ఉంది. మోస్ట్ ప్రాబబుల్లీ తను రెస్ట్ రూమ్ కి వెళ్ళింది అనిపిస్తుంది. బయటే ఉంటాను, తొందరగా వచ్చేయని చెప్పొచ్చాను డాడ్. సరే, ఓకే. ఏంటండి, పూజ మొదలవుతుందా లేదా? ఎంతసేపని ఎదురు చూడాలి? కాదు దమయంతి, ఇంటికి గెస్ట్ ని పిలిచి వాళ్ళు రాకముందే పూజ స్టార్ట్ చేయడం కరెక్టేనా? గెస్ట్ల కోసం ఆగేవంటే సరే, కానీ ఇంకా ఎంతసేపండి? ఎంతో సేపటి నుంచి పూజ స్టార్ట్ చేయాలని పూజారి గారు అడుగుతూనే ఉన్నారు. అందుకే వచ్చాను. ఇంతసేపు ఆగాం, ఇంకా కొంచెం సేపు ఆగితే ఏమవుతుంది? ఇంకా ఏమవుతుంది బావుగారు? ఏమన్నా అయితే ఓపిక నశిస్తుంది.
నేననట్లేదు, పూజారి గారు. చూడు దమయంతి, పూజారి గారిని కొంచెం మేనేజ్ చేయి. శివాని వచ్చిన తర్వాత పూజ మొదలు పెడదాం. లేదండి, ఇది సరిగ్గా అనిపించడం లేదు. అయినా పూజ చేసేది మనం కదా, పైగా మన విక్రమ్ మంచి కోసం. మీరు ఎవరో గెస్ట్ కోసం ఎందుకు అడుగుతున్నారు? చూసావా, నువ్వే అంటున్నావు మనం పూజ చేస్తుంది విక్రమ్ మంచి కోసం అని. అట్లీస్ట్ తనైనా ఉండాలి కదా, తను కూడా లేడు. తను వచ్చే వరకు శివాని వచ్చేస్తుంది. వచ్చాక మొదలు పెడదాం. లేదండి, ఇంకా ఆగాల్సిన అవసరం లేదు. ముహూర్తం దాటిపోతుంది. అయినా పూజలో కూర్చోడానికి విక్రమ్కేమైనా పెళ్ళైందా? ఎలాగో పూజలో కూర్చునేది మనమే కదా. అయినా మనం చేసే పూజే లెక్కలోకొస్తుంది. దానివల్లే విక్రమ్కి ఫలితం దక్కుతుంది. రండి, పూజలో కూర్చుందాం. మీరు వస్తారా లేదా? అయ్యో రండి బావుగారు. ఏంటండి ఆలోచిస్తున్నారు? వస్తారా లేదా? సరే, పద వెళ్దాం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. ఓం హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశముఖ పంకజ పద్మబంధో శ్రీశాదిదేవ గణ పూజిత పాద పద్మ వల్లీ సనారమదేహి కరావలంబం. భూర్భోహత్స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వస్తు వస్తు వాసరః వాసరః శుభ శుభ కుజవాహనః. గురుగారు, ఆయుష్మాన్ భవ. ఓహో, మ్యాజిక్ మ్యాన్ ఎంట్రీ. అలాగైతే ఈరోజు ఇంట్లో మ్యాజిక్ షో నడుస్తూనే ఉంటుంది. ఏంటి గురువుగారు ఆశ్చర్యంగా మీరింటి దాకా? దిగ్విజయ, నువ్వు ఊహించని సమస్య ఒకటి గొంతు కట్టుకున్నావు. ఏమంటున్నారు గురువుగారు? అవును, ఈ ఇంట్లోకి నాగప్రవేశం జరిగింది.
శివాని ఉన్న గదిలోకి ఆ త్రయంబకుడు వెళ్ళలేదు. కాని ఆ త్రయంబకుడు పట్టు వదలకుండా నాగభేద పూజను చెయ్యడానికి వెళుతున్నాడు. పరమేశ్వర, నాగ విభేద పూజనా? అవును నాగమాత. ఆ పూజని మొదలు పెడితే సర్పరూపంలో ఉన్న శివాని ఆ త్రయంబకుడి ముందు కనిపిస్తుంది. ఆ పూజ పూర్తిగా ముగిసే సమయానికి శివాని త్రయంబకుడి వశం అయిపోతుంది. గురుదేవా, అలాగైతే శివాని పరిస్థితి ఏంటి? మనమిప్పుడు కేవలం శివాని గురించి ఆలోచించే స్థితిలో లేము నాగమాత. నాగలోకం అంతటి గురించి ఆలోచించాలి. మన అస్తిత్వం గురించి ముందుగా ఆలోచించుకోవాలి. అంటే అంతా ముగిసిపోయింది. అంతా పరిసమాప్తమైపోయింది. ఇప్పుడు మనం నిస్సహాయులమయ్యాము నాగమాత. మనల్ని రక్షించడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు నేను చేయబోయేది సామాన్యమైన పూజ కాదు, నాగ విభేదక పూజ. ఈ పూజ వల్ల పాము మీ ఇంట్లో ఏ రూపంలో ఉన్నా, ఏ మూలలో ఉన్నా నా ముందుకొచ్చి ప్రత్యక్షమవ్వాలి. అవుతుంది. ఇటు చూడండి. పూజ అయిపోయేంత వరకు ఎవరూ కూడా తమ తమ స్థానాల నుండి కదలొద్దు. ఏం వచ్చినా ఏం జరిగినా తమ తమ స్థానాల్లోనే ఉండాలి. ఇక్కడ జరగబోయే దాని గురించి ఆలోచించకూడదు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. దిగ్విజయ, గురువుగారు, ఈ మాట నీకు కూడా వర్తిస్తుంది. పూజ మొదలు పెడదాం. మొదలు పెట్టండి గురువుగారు. ఈసారి డబుల్ యాక్టివ్గా పనిచేసి చూపిస్తాను. గుడ్ గుడ్. తొందరగా అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోవాలి. చిన్నబాబు గారు, మీరేంటి ఇక్కడ? అయ్యయ్యో, ఏంటి అంకుల్ ఇంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? నేను మీ ఇంటికి రాకూడదా? చచ్చా, ఏం మాట్లాడుతున్నారు? మీరు మా ఇంటికి రావడం అనేది కుచేలుడు ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్టు. ఏంటి విషయం? ఏమైనా పనుందా? మీరే చెప్పారు కదా అంకుల్, నేను కృష్ణుని అని.
కుచేలునితో కొంచెం మాట్లాడాలి, అందుకే వచ్చాను. అయినా మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? ఒక్క ఫోన్ కొట్టుంటే నేనే అక్కడికి వచ్చేవాడిని. అది చాలా కామన్ అంకుల్. నా లైఫ్లో ఏదో కొంచెం చేంజ్ అండ్ రిలీఫ్ కావాలనుకున్నా. మీరు మీ కొడుకు ఇద్దరు కలిసి నేను ఇక్కడికి రావడమే పెద్ద అపరాధం అనుకుంటున్నారే. అయ్యయ్యో, తప్పుగా అర్థం చేసుకోకండి చిన్నబాబు గారు. అయినా చిన్నబాబు గారు, మీరు ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ ఇల్లు, ఈ బట్టలు, ఈ వస్తువులు అంతా మీరు పెట్టిన భిక్షే. దిస్ ఇస్ టూ మచ్ అంకుల్. ఎందుకు మిమ్మల్ని మీరు ఇంత అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడుతున్నారు? మా యోగ్యత ఏంటి అనేది మేమే తెలుసుకోవాలి కదా. సి అంకుల్, నాకు మీరైనా, మధు ఆంటీ అయినా, త్రిశూల్ అయినా వేరే వాళ్ళలాగా అనిపించరు. యూనో, మీ ముగ్గురిని మా ఫ్యామిలీ లాగే అనుకుంటాను. మీరు చూస్తేమో ఇలాగ మాట్లాడి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు. క్షమించండి చిన్నబాబు గారు, అంత పెద్ద మాట అన్నారు. మీ నోటి నుండి ఈ మాట వినటం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అంకుల్, యూఆర్ టూ ఎమోషనల్. కాదు, నా ఫ్యామిలీ అని చెప్పాను కదా, ప్రాణాలు పోతుంటే ఊరుకుంటానా? తను ఏదైనా అపాయంలో ఉన్నప్పుడు ఇలా చేయడం నా కర్తవ్యం. ఆహా, ముక్కోపి అనుకున్నా, కానీ గుణంలో అచ్చమ్మ అయ్యగారిలాగే ఉన్నాడు. ఈరోజు నిజంగా ఏదేదో జరుగుతుంది. ఈరోజు ఎంత వేదన, నా ప్రాణాలు పోతాయేమో అనుకున్నాను. కానీ ఏదో మాయ నన్ను కాపాడింది. కాదు, విజయ్ అంకుల్ నన్ను మండలంలోకి పిలిచినప్పుడు ముందు వెనుక ఆలోచించాను. తర్వాత ఎంతో విశ్వాసంతో వెళ్ళాను. నాకు ఆ విశ్వాసం ఎలా వచ్చింది? అనేది నిజమేనా? అవును. కానీ అదెలా గురూజీ? 14 ఏళ్ల తర్వాత మనం దిగ్బంధనం చేసినటువంటి అదే సర్పమా? ఇప్పుడు నా మెదడులో పరిగెడుతున్నది అది ఏ సర్పం అనేది కాదు భద్ర. అది ఏ సర్పమైనా పర్వాలేదు. నేను నా చేతులతో స్వయంగా కూర్చొని చేసిన నాగ విభేద పూజ నుండి అసలు ఆ సర్పం ఎలా తప్పించుకొని వెళ్ళింది? మాకు అదే అనుమానంగా ఉంది. అర్థం కావడం లేదు గురూజీ. మీ శక్తిని కూడా మీరి మరొక శక్తి ఎలా గెలవగలదు గురూజీ? శక్తిని మించిన శక్తి, యుక్తిని మించిన యుక్తి తప్పకుండా ఉంటుంది. మీ పూజను మీరి ఆ సర్పాన్ని కాపాడినటువంటి దివ్యశక్తి ఏమై ఉంటుంది గురూజీ? అది సాధారణ శక్తి అయ్యుంటే అక్కడే ఆ క్షణమే కాలి బూడిదైపోయి ఉండేది. అదొక అద్భుత శక్తి. మీ దివ్య జ్ఞానాన్ని మీరిన ఆ శక్తి ఏమై ఉంటుంది? మీ దివ్య జ్ఞానంతో దాని గురించి తెలుసుకోవడం సాధ్యమేనా? ఈ త్రయంబకుడికి అసాధ్యం అనేది ఏదీ లేదు. రేపు జరగబోయే రాహుకాలం పూజలో దాని గురించి తెలుసుకుంటాను. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం సాధ్యం కాదా? అంతటి మహాశక్తి గురించి తెలుసుకోవడం రాహుకాలంలోనే సాధ్యం. అందుకని రేపటి వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. తప్పకుండా ఎదురు చూస్తాం గురూజీ. ఆ మాయాశక్తి ఏమై ఉంటుందా అనే కుతూహలం మాకు ఉంది. ఆ కుతూహలం నాకు కూడా ఉంది. దిగ్విజయ్, ఈ మధ్య మనం కలవడం చాలా తక్కువైపోయింది. మనం అందరం కలిసి మీటింగ్స్, సెలబ్రేషన్స్ ఏవి చేసుకోకపోతే నాకెందుకో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తోంది. మిస్సా? ఏ మిస్సు? ఎవరు మిస్సు? మిస్ అనే పదం విన్న వెంటనే
మన విష్ణు చెవులు పూర్తిగా అలర్ట్ అయిపోతాయి. హలో, నేను అన్నది మిస్ కాదయ్యా, మిస్సింగ్. నువ్వు ఎన్నైనా చెప్పు శివ, మన లైఫ్ లో ఈ మిస్ అనేది మిస్ అయిందనుకో, అంతా మిస్ అయినట్టే. ఓ యు ఆర్ అన్బిలీవబుల్ మ్యాన్. జీవితంలో నిన్ను మార్చడం కుదరదు. ఇంతకీ ఏంటి ఇలా వచ్చారు? అది కాదు దిగ్విజయ్, ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయని విన్నాను. దాని గురించి మాకు అసలేమీ నువ్వు చెప్పలేదు. ఏదో చిన్న చిన్న విషయాలు జరుగుతున్నాయి కదా, నీకెలా తెలిసింది? అది మన గోవింద్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేనే చెప్పాను బావగారు. అంటే మీ ప్రాణ స్నేహితులకి ఇంట్లో జరిగే విషయాలన్నీ తెలియాలి కదా, అది ఇంత ఇంపార్టెంట్ విషయం జరిగిన తర్వాత. అందుకే ఇమిడియట్ గా నేనే ఫోన్ చేసి చెప్పాను. చాలా కాలం తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిశారు. నేను వెళ్ళి మీకోసం జ్యూస్ పంపిస్తాను. అవును, 14 ఏళ్ల క్రితం ఒక పిల్ల వచ్చింది కదా, అదే పాంపిల్ల. అటువంటిది మళ్ళీ ఏమైనా జరిగిందా? అంటే ఇంటి లోపలికి పులి, సింహం లాంటిది ఏదో వచ్చిందని చెప్పేసరికి నాకెందుకు చాలా భయం వేసింది విజయ్. మీరెందుకు భయపడుతున్నారు? పాము రానివ్వండి, తేలు రానివ్వండి, ఏదైనా నన్ను దాటిన తర్వాతే కదా మీ దగ్గరికి రావాలి. నా చావే నా ఓటమిగా అనుకోండి. మీకు ఏదైనా సమస్య వచ్చింది అంటే అది నేను చనిపోయిన తర్వాతే వస్తుంది. హే, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? గురూజీ ఇంటికొచ్చి ఏదో పూజ కూడా చేశారని తెలిసింది, అందుకని క్యూరియస్గా అడిగానంతే. అవును, గురూజీ వచ్చింది నిజం, నాగప్రవేశం అయింది కూడా నిజం. కానీ మీరు టెన్షన్ పడకండి, అది నేను చూసుకుంటాను. అది కాదు, అంతకు మించి ఏదైనా సమస్య వచ్చింది అంటే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అంతవరకు ఏం ఆలోచించకండి. మీరిద్దరే వచ్చారు, మిగతా వాళ్ళు ఎక్కడ? అందరికీ చెప్పాను కానీ వాళ్ళు బిజీగా ఉన్నారు. వస్తారని చెప్పిన ఇద్దరు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు. కానీ సామ్రాట్ ఇప్పుడు ఎందుకు దాని గురించి? దిగ్విజయ్, నువ్వు ఇవాళ వేరే మూడ్లో ఉన్నట్టున్నావు. ఈసారి కలిసినప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. పద వెళ్దాం. సాంబశివ, ఎనీథింగ్ సీరియస్? అది ఏమీ లేదులే, పర్సనల్ ప్రాబ్లం అంతే. ఈసారి కలిసినప్పుడు చెప్తానన్నాను కదా. సరే, నాకు టైం అయింది, మేము బయలుదేరుతాం. పద. ఓకే, బాయ్. బాయ్. ఓకే, బాయ్. రాహుకాలం ప్రారంభమైంది. పూజకు మాత్రమే కాదు, ఆ సర్పాలకు కూడా. ఓం చండికాయ నమః. ఓం చండికాయై నమః. ఓం రహస్యనాగ దర్శనాయ. ఓం రహస్య శక్తి దర్శనాయ. ఓం చద్వవేషనాగ దర్శనాయ. ఓం హ్రాం హ్రీం హ్రూం ప్లూం ఫట్ స్వాహ.
ఎన్ని మంత్రాలు చదివి నిర్బంధించినా అది సాధ్యం కావడం లేదు. మరొక శక్తి ఏదో నిరంతరంగా ఇక్కడ తిరుగుతూ ఉంది. ఆ సర్పం చుట్టూ నిరంతరంగా తిరుగుతున్న శక్తి తనని కాపాడుతోంది. అసలు ఏం శక్తి అది? ఏం శక్తి అది? అది అసలు ఏం శక్తి? ఏం శక్తి అది?